తమ్ముళ్ళు చెప్పాను, మీ అందరికి దించాలి, జెండాలు దించాలి, ప్లే కార్డ్స్ దించాలి. అర్థం చేసుకోవాలి అందరూ. నీకు కూడా తమ్ముడు అందరికీ కన్నా ఇక యుద్ధమే, అన్ని కూడా కింద దించండి. శరత్ అన్ని దించాల. ఏ తమ్ముడు నువ్వు కూడా జనసేన జెండా కూడా దించాలి వెనకనా. మీరు అర్థం చేసుకోవాలి. ఉత్సాహం ఎక్కువైతే మన మెసేజ్ వెళ్ళదు. ఇక్కడికి రావడమే తప్ప మీరు ఇక్కడ రాకూడదు. నీకే చెప్పి తీవయ్యా, చెప్పింది నాలా దిగు. కాబట్టి ఈరోజు మనం ఒక్కసారి చూస్తే నేను ఒకటి ఈ కదిలిరాలో 25 జిల్లాల్లో 25 మీటింగ్లు పెట్టాలనుకున్నాను. ఇప్పటికే 24 పూర్తయినాయి. ఇది 24వ మీటింగు. 4వ తారీఖున అనంతపూర్లో పెడితే ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. నా ఆలోచన ఒకటి, ఇప్పుడు నాయకులందరూ మాట్లాడారు. పల్నాడు ఏ విధంగా ఇబ్బంది పడుతుందో, అభివృద్ధి ఎట్లాగిపోయిందో చెప్పారు. లావు కృష్ణదేవరాయలు గారు ఇంకొక మాట ముందుకెళ్లి వరికిసిల పొడి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని పూర్తి చేయాలని దానికి కావలసిన క్లియరెన్స్లన్నీ తీసుకొచ్చాడు. నేను హామీ ఇస్తున్నా, నిధులు ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. అభివృద్ధి అంటే దానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ. విధ్వంసం అంటే దానికి ప్రతిరూపమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వస్తే మనసంతా భారంగా ఉంది. దానికి కారణం నాకు ప్రాణ సమానమైన నా తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళని నాయకుల్ని పోగొట్టుకున్నాను. మనం అందరం కూడా పల్నాటి పులి అని పిలువబడే కోడెళ్ల శివప్రసాద్ మానసికంగా వేధించి ఇబ్బంది పెట్టి కడకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే ఎంతో మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ జెండా కోసం బలైపోయారు. వాళ్ళల్లో మీరు చూస్తే చంద్రయ్యని జై జగనను నిన్ను వదిలిపెడతామంటే నా ప్రాణం పోయినా పర్వాలేదని జై చంద్రబాబు జై తెలుగుదేశాన్ని ప్రాణం వదిలిపెట్టాడు. తమిళ్లో అలాంటి కార్యకర్త నా జీవితంలో మర్చిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను నేరుగా వచ్చి పాడి మోశాను. మళ్లీ చెప్తున్నా, నా శరీరంలో ప్రతి అణువు నాకు గుర్తు చేస్తుంది చంద్రయ్య మరణం ఏ విధంగా జరిగిందో. ఖబర్దార్ గుర్తు పెట్టుకోండి. నేను కన్నెర్ర చేస్తే మీరు ఇంట్లో నుంచి బయట రాలేరు. అవునా కాదా? అవునా కాదా? జంగమహేశ్వర బాడులో ప్రాణాలు తీస్తారని తెలిసినా పార్టీ జెండా వదలనటువంటి జల్లయ్య గుర్తుకొస్తాడు. పార్టీ కోసం ప్రాణాలిచ్చిన దాచేపల్లి మండలం పెదగార్లపాడుకు చెందిన పురంశెట్టి అంకులు గుర్తుకొస్తారు. పోలీసుల విచారణ పేరుతో హత్య చేయించిన అంబాపురం గ్రామానికి చెందిన దోమతోటి విక్రమ్ గుర్తొస్తాడు. హైదరాబాద్ లో ఉంటున్నటువంటి అనిల్ ని రోజువారీ విచారణ పేరుతో పోలీసులే పిలిపించి అతన్ని చంపేస్తారు. నర్సారావుపేటలో
వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణ కోసం పోరాడినటువంటి మైనారిటీ సోదరుడు ఇబ్రహీం గుర్తొస్తాడు. వీళ్ళిద్దరే కాదు, ఈరోజు మీరు చూస్తే రాష్ట్రంలో నిన్న మొన్న ఈ ప్రాంతంలో నకరేకల్లో ఎస్టీ మహిళ మంత్రుబాయ్ శ్రీనివాసులు రెడ్డి అనే వ్యక్తి అప్పిచ్చి అప్పు కట్టమంటే ఇప్పుడే కాదు కడతానంటే ట్రాక్టర్ పంపించి తొక్కించి చంపేస్తారు. నిన్ననే రెంటచింతల మండలం మల్లవరం గ్రామం త్రాగునీళ్ల ట్యాంకర్ వస్తే నీళ్లు పట్టుకుంటుందని ఆ ట్రాక్టర్ నడిపించి ఏం తమ్ముళ్ళు ఏం చేశారు, తొక్కిచ్చారా లేదా? ఆ యొక్క సామిని బాయి యొక్క మరణం నేను మర్చిపోతానా అని మిమ్మల్ని అడుగుతున్నా.